రైట్ న్యూస్ డీటెయిల్స్. ఓ పారిశుద్ధ్య కార్మికుడి ఆరోపణలతో ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలిలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ నెలకొంది. 100 వరకు మృతదేహాలు ఖననం చేశారని ఆ పారిశుద్ధ్య కార్మికుడు అంటున్నాడు. ఆ డెడ్ బాడీలో మహిళలు విద్యార్థులు ఉన్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళలను అత్యంత కిరాతకంగా హతమార్చి తనను బెదిరించి ఖననం చేయించారని ఫిర్యాదులో వెల్లడించారు. అయితే పోలీసులెవరూ తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటూ కర్ణాటక డీజీపీని కలిశాడు. విషయం తెలుసుకున్న డీజీపీ విచారణ జరపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాము. పారిశుద్ధ్య కార్మికుడి ఆరోపణలతో ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలిలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ నెలకొంది. 100 వరకు మృతదేహాలను ఖననం చేశారని ఆ పారిశుద్ధ్య కార్మికుడు అంటున్నాడు. ఆ డెడ్ బాడీల్లో మహిళలు విద్యార్థినులు ఉన్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళలను అత్యంత కిరాతకంగా హతమార్చి తనను బెదిరించి ఖననం చేయించారని ఫిర్యాదులు వెల్లడించారు. అయితే పోలీసులెవరూ తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటూ కర్ణాటక డీజీపీని కలిశారు. విషయం తెలుసుకున్న డీజీపీ విచారణ జరిపించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ చెప్పండి, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ధర్మస్థలమైనటువంటి ధర్మస్థలిలో ఈ యొక్క దారుణాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారింది. దీనిపైన మనటువంటి సమాచారం ఏంటి? ధర్మశాల ఇవాళ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. జాతీయ నాయకులు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా వంటి జాతీయ నాయకులు సైతం దర్శనం చేసుకున్నటువంటి సందర్శించినటువంటి ఈ ఆలయం ఇవాళ వివాదాస్పదంగా దారితీస్తూ ఉంది. ముఖ్యంగా దాదాపు 25 సంవత్సరాలు అంటే 1995 నుంచి 2014 వరకు ఇక్కడ ఇదే ధర్మస్థలి ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి శానిటరీ వర్కర్ ఒక అతను దాదాపు ఇక్కడటువంటి కొంతమంది ట్రస్ట్ నిర్వాహకులు ట్రస్ట్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క అఘాయిత్యాల కారణంగా అతను విధుల నుంచి వెళ్ళిపోయాడు, కుటుంబ సమేతంగా పరారయ్యాడు. అయితే 10 సంవత్సరాల క్రితం ఇవాళ దాదాపు ఈ నెల 3వ తేదీన మరోమారు ధర్మస్థలికి వచ్చి అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, అకృత్యాలు జరుగుతూ ఉంది అని చెప్పేసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక పోలీసులు అతని ఫిర్యాదుని పరిగణలోకి తీసుకోలేదు. అయితే స్వయాన రాష్ట్ర డీజీపీని కలిసి ఆ ధర్మస్థలంలో జరుగుతున్న ఘటనల మీద అతని దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు అంటే కొన్ని పుర్రెలు కూడా ఒక బ్యాగ్లో వేసుకొని నేరుగా డీజీపీకి చూపించారు. డీజీపీ స్పందించి దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలోనే ఇతని యొక్క ప్రవర్తన మీద అనుమానం వచ్చి డీజీపీ స్థానిక పోలీసులకు రెఫర్ చేసి ఇతని కోర్టులో హాజరుపరచమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. కోర్టులో హాజరుపరిచిన పిదప అతని వద్ద ఉన్నటువంటి ఆధారాలను కోర్టు జడ్జి ముందు తను జరిగిన అన్యాయాన్ని మొత్తం వివరించడంతో పాటు అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా జడ్జికి చూపించారు. దాంతో ఒక్కసారిగా నివ్వరిపోయినటువంటి జడ్జి దీని మీద సిట్ ఏర్పాటు చేసి వెంటనే దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఇవాళ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే
రవివర్మ దాదాపు సాయి చెప్పు సాయి. రవివర్మ దాదాపు 6 మరియు 7 నంబర్ వద్ద కూడా ఈ యొక్క ఖననం ఏదైతే చేశారో అక్కడ ఇప్పుడు అధికారులు కూడా తవ్వకాలు ప్రారంభించారని చెప్పేసి ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం. ఇంకా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి తవ్వకాలు జరిపేటివి? ఎస్, అతను ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం మొత్తం 13 పాయింట్లు 13 ప్రదేశాల్లో మహిళల యొక్క శవాలను పూడ్చిపెట్టామని చెప్పేసి జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ మేరకు దాదాపు ఇప్పుడు తవ్వకాలు అయితే స్టార్ట్ చేశారు. అంటే ధర్మస్థలి అటవీ ప్రాంతంలో ఈ తవ్వకాలు అయితే చేస్తూ ఉన్నారు. ఒకవైపు మనం చూడొచ్చు, ఒకవైపు వర్షం పడతా ఉంది, మరోవైపు పోలీసుల యొక్క పనులకు కూడా ఆటంకం పదే పదే కలిగిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ధర్మస్థలి ప్రాంతంలో తాము ఈ త్వరగా తమ కోర్టు ఇచ్చిన ఆదేశాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి పోలీసులు భావిస్తున్నా కూడా ప్రకృతి అయితే అనుకూలించడం లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. కంటిన్యూగా వర్షం అయితే పడుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఇవాళ వచ్చి 6-7 ప్రాంతాల్లో 6-7 ప్రదేశాల్లో తవ్వకాలు అయితే చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న 4-5 తవ్వకాల్లో అయితే కళేబరాలు బయటపడ్డాయని చెప్పేసి పోలీసులు అయితే పేర్కొన్నారు. వాటిని ఫారెన్సిక్ నివేదిక కోసం ఫారెన్సిక్ పరీక్షలకు అయితే పంపించారు. ఇవాళ 6-7 స్పాట్లు అయితే తవ్వుతూ ఉన్నారు. ఇంకా మొత్తం 13 ప్రదేశాల్లో అతను పూడ్చిపెట్టినట్టుగా కూడా పోలీసులకు అటు కోర్టుకి వాంగ్మూలం ఇచ్చాడు. దానికి అనుగుణంగానే ఇవాళ తవ్వకాలు అయితే చేస్తున్నారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతి అంటే కంటిన్యూగా వర్షం పడుతూ ఉండడం, ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వర్షం పడడం, ఇలాంటి కారణాల చేత పోలీసులు పూర్తిగా త్వరగా కోర్టు ఆదేశాల వర్క్ని అయితే కంప్లీట్ చేయలేకున్న పరిస్థితి అయితే నెలకొంటా ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఇవాళ ఇలాంటి సంచలన ఘటన జరగడంతో ఒక్కసారిగా భక్తులు అంటే ఇక్కడ ధర్మస్థలాలకు వచ్చే యాత్రికులు భక్తులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా నివ్వెరపోతున్నారు. అసలు ఇలాంటి ధర్మక్షేత్రంలో ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఇలాంటి పాడు పనులు జరుగుతున్నాయి, దానికి అలాంటి కార్యక్రమాలకు ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి భక్తులైతే పేర్కొంటున్నారు. అదే కాకుండా 2003లో సౌజన్య, అలాగే 2012లో మరో మహిళ అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఈ ధర్మశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల అయితే రన్ చేస్తూ ఉంది. ఇంజనీరింగ్ అలాగే మెడిసిన్స్ కళాశాల అయితే రన్ అవుతుంది. ఆ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అదృశ్యం అవుతున్నారని చెప్పేసి కూడా పదే ఫిర్యాదులు అయితే ఉన్నాయి. ఆ ఫిర్యాదులు కేసులు నమోదు చేశారే కానీ వాళ్ళని ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. అవి ఫిర్యాదులుగానే నిలిచిపోయినాయి. ఇప్పుడు ఆ ఫిర్యాదులకు అన్నిటికీ కూడా ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఊతమిచ్చేలా ఉంది. అంటే అవాళ చంపేశారు, మా పిల్లల్ని కూడా చంపేశారనే భావన అయితే వ్యక్తం అవుతా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. అది పరిస్థితి సాయి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రవివర్మ అయితే యాక్చువల్గా నిజంగా ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ భారీ బందోబస్తు మధ్య ఈ యొక్క తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి సమాచారం అందింది. ఎంతవరకు వాస్తవం, అలాగే పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ? సాయి ఇప్పుడు అక్కడైతే విషయాలు అయితే జరుగుతూ ఉంది, అది చేస్తున్నారు, పోలీసులు అయితే చేస్తున్నారని తెలిసింది. దానికి అనుగుణంగానే స్థానికులు కూడా ఇలాంటివి ఏం లేదు అనేసి ఒక పక్క స్థానికులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు అయితే దాని కోర్టు ఆదేశాలను ఏంటి అనేది నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి పోలీసుల మీద అయితే ఉంది. ఆ మేరకు మేము పోలీసులు అయితే దాన్ని అక్కడ పూడ్చిపెట్టిన ప్రదేశాలన్నింటిలోనూ కూడా ఈ తవ్వకాలు అయితే కొనసాగిస్తున్నారు. సాయి రైట్, థ్యాంక్ యూ రవివర్మ.